యాహ్! హాయ్ వెల్కమ్ టు జాబ్ సెర్చ్. అండ్ మనం ఈరోజైతే ఏజీఎస్ అనే హెల్త్ సెంటర్ గురించి మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు రీసెంట్‌గా వాక్-ఇన్ కండక్ట్ చేస్తున్నారు 16థ్ మే. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో 2025, 24 అండ్ 26 వాళ్ళకైతే ఇది గుడ్ న్యూస్. ఇది మాక్సిమం నాన్ ఐటీ ప్రాసెస్ ఉంటది. ఎవరికైతే ఇప్పుడు ప్రెజెంట్ ఏదో ఒక సిట్యుయేషన్‌లో మనకి ఏదో ఒక జాబ్ ఉండాలి. ప్రెజెంట్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ కోసం అని వెతుకుతున్నారో వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతది. మెయిన్‌గా హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకి. అండ్ ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా వీడియోలు చేయాలనే మోటివేషన్ వస్తది. అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. అండ్ కమింగ్ టు ద కంపెనీ నేమ్ ఈస్ ఏజీఎస్. వాకింగ్ డ్రైవ్ ఆన్ 16థ్ మే ఫర్ ఏఆర్ వాయిస్ ఫ్రెషర్స్. ఇది మాత్రం ఫ్రెషర్స్‌నే తీసుకుంటుంది. హైదరాబాద్ లొకేషన్. అండ్ 9:30 టు 12 పీఎం లోప ఉంటది. మీరెళ్తే లైక్ బేసిక్ ఇంగ్లీష్ ఎవరికొచ్చో వాళ్ళనైతే తీసుకుంటారు ఖచ్చితంగా. అండ్ ఇట్స్ కమింగ్ టు 9థ్ ఫ్లోర్ వెస్టర్న్ పెరల్ బిల్డింగ్, సర్వే నంబర్ 13. దిస్ ఈస్ ద లొకేషన్. ఓకే. హైదరాబాద్, తెలంగాణ. అండ్ కాంటాక్ట్ కౌశిక్. మీరు ఈ నంబర్‌కి కాల్ చేయొచ్చు. అక్కడ కౌశిక్ అనే వ్యక్తి ఉంటారు. ఆయన దగ్గరికెళ్తే మీకు మొత్తం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఓపెనింగ్స్ అయితే 50 ఉన్నాయి. చాలా ఎక్కువ ఓపెనింగ్స్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళెళ్ళొచ్చు. ఇప్పటికైతే 30 మంది అప్లై చేశారు. ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. 30 మంది అప్లై చేశారని 30 మెంబర్స్‌కి జాబ్ ఇవ్వరు. లైక్ ఎక్కడికెళ్ళినా, ఏ జాబ్‌కెళ్ళినా మనకైతే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ మ్యాండేటరీ. దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ యూ టు లెర్న్ ఇంగ్లీష్. అండ్ ఇది పోస్ట్ చేసి ఒక రోజు అవుతుంది. అండ్ ద రోల్ ఈస్ ట్రైనీ ప్రాసెస్ అసోసియేట్ ఏఆర్ సెల్లర్ అండ్ ఇంటర్నల్ వాయిస్ ప్రాసెస్. And roles and responsibilities I'm going to explain now. Address outstanding and assigned AR through analysis and phone calls using available resource. Like వాళ్ళు సమ్ కస్టమర్ కాల్స్ ఉంటాయి. మీరు ఫోన్ కాల్స్ ద్వారా వాటిని అటెండ్ అవ్వాలి. అండ్ ఇంకా పేమెంట్స్ గురించి కరెక్ట్ ఇష్యూస్, ఆ ఇష్యూస్ అన్నీ తెలుసుకొని మీరు కరెక్ట్ క్వాలిటీగా మెయింటైన్ చేయాలి. పేషెంట్ ట్రాన్స్‌ఫర్ లైక్ ఇది హెల్త్ కేర్ కదా! సో, మీరు దాని మీదే ఉంటది. లైక్ వాళ్ళకి ఏమైనా సొల్యూషన్స్ ఏమైనా మీరు చెప్పాల్సినవి ఉన్నా చెప్పొచ్చు. సో, దానికి రిలేటెడ్ అని ఉంటది. అండ్ మీట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్స్ ఫర్ ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ. మీకు డైలీ ప్రొడక్షన్ అనేది ఉంటది. అండ్ క్వాలిటీ మీట్ అవ్వాలి. లైక్ వితౌట్ క్వాలిటీ ఎనీ కంపెనీ, నాట్ ఓన్లీ దిస్ కంపెనీ, ఈవెన్ ఏ బిగ్ కంపెనీస్ ఆల్సో, వితౌట్ క్వాలిటీ దే విల్ నాట్ అసైన్ ఎ న్యూ ప్రాజెక్ట్ ఆర్ అసైన్ ఎ న్యూ వర్క్స్ టు యూ. అప్డేట్ కాల్స్, అవుట్‌కమ్స్ అండ్ అనాలిసిస్ క్లియర్‌లీ. మీరు కాల్స్ అనేది అప్డేట్ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీబీఏ, బీకామ్, బీసీఏ, బీఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అండ్ లైఫ్ సైన్స్ ఎంబీఏ వాళ్ళు కూడా. ఇది బీఈ నో, ఎవరైతే బీఈ, బీటెక్ ఉన్నారో వాళ్ళకైతే ఇది నాట్ ఎలిజిబుల్. అండ్ రౌండ్స్, ద రౌండ్స్ ఈజ్ లైక్ హెచ్ఆర్, ఆన్‌లైన్ అసెస్మెంట్ అండ్ వర్సెంట్ టెస్ట్ and operation technical interview. Like these are the rounds. In the same day, they will provide offer letter. Those who have interest on non-IT also. ప్రెజెంట్ మనకి దొరికిందే ప్రసాదం అనుకుని వెళ్ళిపోవాలి. జాబ్ అనేది ఇప్పుడు చాలా కష్టంగా ఉంది మార్కెట్. ఈవెన్ నిన్న మొన్న కూడా మా కంపెనీలో టఫ్ అయ్యింది. సో, షిఫ్ట్ టైమింగ్ వచ్చేసి 5:30-2:30. నైట్ షిఫ్ట్ ఇది. 5 పీఎం టు 2:30 ఏఎం. దట్స్ ఫైన్. బేసికల్లీ వాళ్ళు నైట్ షిఫ్ట్ మీకు ఇచ్చారంటే దానికి అలవెన్స్ కూడా ఉంటది. అలవెన్స్ మీకు కావాలి అనుకుంటే మీరు నైట్ షిఫ్ట్ చేయొచ్చు. మీరు మీ మేనేజర్‌తో మాట్లాడుకొని మార్నింగ్ షిఫ్ట్ కూడా చేయించుకోవచ్చు. మార్నింగ్ షిఫ్ట్ అంటే లైక్ ఐ థింక్ దే ఆర్ మెయింటైనింగ్ 3 షిఫ్ట్స్. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ వాట్ హ్యాపెనింగ్. అండ్ క్యాండిడేట్స్ మస్ట్ బి ఫ్లెక్సిబుల్ ఫర్ నైట్ షిఫ్ట్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్, టూ-వే ట్రాన్స్‌పోర్ట్ ప్రొవైడ్ యాస్ పర్ బౌండరీ లిమిట్స్. Within 15 kilometers or own transportation is not allowed. And you guys, like 15 kilometers అవైలబిలిటీ ఉన్న ప్లేస్‌లకి 2-వే క్యాబ్ అనేది అవైలబిలిటీకి ఇస్తున్నారు వాళ్ళు. అండ్ ఓన్ ట్రాన్స్‌పోర్టేషన్ ఈస్ నాట్ అలౌడ్. ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఓన్ ట్రాన్స్‌పోర్టేషన్ అవైలబిలిటీ లేదు. వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. అండ్ లొకేషన్ 9థ్ ఫ్లోర్, ఆల్రెడీ లొకేషన్ గురించి చెప్పాను. ఫుల్ టైమ్ రెగ్యులర్ పర్మనెంట్ జాబ్ ఇది. అండ్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు ఎక్స్‌పీరియన్స్ పెట్టి మారిపోవచ్చు వేరే కంపెనీకి. ఐ డోంట్ థింక్ దిస్ ఈస్ ఎ గుడ్ జాబ్ ఫర్ బీటెక్ లైక్ బీసీఏ హూ హావ్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ బెనిఫిట్స్ సాటర్‌డే, సండే ఫిక్స్డ్ వీక్ ఆఫ్.
and PESI gratuity and a health insurance performance bonus campaigns to remuneration free cab. These are the benefits and required skills: good verbal and written communication skills, willingness to work night shift, and అదే వాళ్ళు ముందు మెన్షన్ చేసిందే మళ్ళా చెప్తున్నారు. అండ్ శాలరీ వచ్చేసి లైక్ దిస్ ఈస్ ద శాలరీ అండ్ ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయి 1,02,000 సంథింగ్. అండ్ జాయినింగ్ డేట్ 18th May 2026. ఇమీడియట్ జాయినర్స్. ఈవెన్ ద ప్రొవైడ్ జాయినింగ్ డేట్ ఆల్సో. మీకు 16th మీకు ఇంటర్వ్యూ పెట్టారంటే 18th జాయినింగ్. మీకు చాలా గుడ్ ఆపర్చునిటీ. ఇంట్లో ఇప్పటి వరకు జాబ్ లేదు, వెంటనే జాయిన్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. అండ్ ద రోల్ వచ్చేసి హెల్త్ ఇన్ఫర్మేటిక్ అండ్ ఇండస్ట్రీ టైప్ బీపీఎం బీపీఓ అండ్ డిపార్ట్మెంట్ హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఫుల్ టైమ్ అండ్ రోల్ కేటగిరీస్ health informatics and undergraduation is available, not post graduation. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఇది అనవసరం అసలు. ఇంకా మంచి జాబులు ఉన్నాయి. లైక్ ఇది మంచిది కాదని కాదు, బట్ ఇది ఓకే ఫైన్. అండ్ ఎవరైతే కొత్తగా మన వీడియోస్ చూస్తున్నారో డూ సబ్స్క్రైబ్. ఐ విల్ హెల్ప్ యూ టు గెట్ ఎ జాబ్, ప్రాపర్ జాబ్స్. అండ్ థ్యాంక్ యూ అండ్ డూ సబ్స్క్రైబ్.